హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ కబాబ్. చికెన్ కబాబ్ సింపుల్గా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెంగా టర్మరిక్ అదే పసుపు వేసుకోండి. ఒక స్పూన్ కారం అయితే వేసుకోండి. ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అండి, నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మనం తీసుకునింది హాఫ్ కేజీ చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. సో అందులోనే హాఫ్ లెమన్ పీస్ అయితే తీసుకొని పిండుకోవాలి. ఒకటి వేయొద్దు, హాఫ్ సరిపోతుంది, లేదంటే టేస్ట్ అస్సలు బాగోదు. ఫైనల్గా మనం ఏమేమి వేసామంటే సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్ఫ్లోర్ అండ్ లెమన్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. పీసెస్కి బాగా పట్టాలి ఈ మసాలా అంతా. సో మనం ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. సో ఒక గంట తర్వాత అయితే చూడండి మసాలా అయితే బాగా పట్టింది చికెన్ పీసెస్కి. ఇప్పుడు మనం కబాబ్ రెడీ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే ఒక్కొక్క పీస్ అయితే అందులో జాగ్రత్తగా వేసుకోండి. సో ఇప్పుడు పీసెస్ అయితే మనం ఎక్కువ వేయకండి, కొంచెం దానిలో సరిపోయే మాదిరిగానే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్గా ఉంటుంది. సో ఫైనల్లీ చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదండి ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.